అందరికీ ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఫ్లాక్ సీడ్స్తో 2 ఐటమ్స్ హెల్దీ రెసిపీస్ నేను మీకు చూపించబోతున్నాను. కోర్స్ నేను హెల్దీ రెసిపీసే పోస్ట్ చేస్తాను ఈ ఛానల్లో. సో చూసేయండి. ఇది ఒకటి వచ్చేసి లడ్డూలు ఫ్లాక్ సీడ్స్తో, ఇంకోటి వచ్చేసేసి ఫ్లాక్ సీడ్స్ పొడి. సో నేను ఇక్కడ 250 గ్రామ్స్ ఫ్లాక్ సీడ్స్ తీసుకుంటున్నాను లడ్డూ కోసం. సో 250 గ్రామ్స్ ఫ్లాక్ సీడ్స్ తీసుకొని ఇలా వేంపుకోండి. అటు ఇటు తిప్పుతూ వేంపుకోండి, ఎందుకంటే ఒక సైడే కాలితే బాగోదు కాబట్టి. ఈ ఫ్లాక్ సీడ్స్ అనేది కాలిన తర్వాత మనకు చిటపటలాడుతూ ఉంటుంది అనమాట. సో ఆ చిటపటలాడేంత వరకు కాల్చండి. కాల్చిన తర్వాత ఆ చిటపటలాడేటప్పుడు తీసేసేయండి, ఎందుకంటే ఆ చిటపటలాడేంత వరకు తర్వాత కూడా ఉంచితే అవన్నీ ఎగిరిపోతాయి. సో చిటపటలాడుతున్నప్పుడే తీసేసేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత 150 గ్రామ్స్ నువ్వులు తీసుకోండి. 150 గ్రామ్స్ నువ్వులు కూడా వేపుకోండి. 50 గ్రామ్స్ ఆల్మండ్స్ తీసుకోండి. ఆ 50 గ్రామ్స్ కూడా వేపుకోండి. తర్వాత మీకు కావాల్సినంత బెల్లం తీసుకోండి. ఆ బెల్లం తురిమేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఇది నేను ఫ్లాక్ సీడ్స్ అయిపోయింది, ఇది తీసేస్తున్నాను. నేను ఇక్కడ మీకు నువ్వులు ఆల్మండ్స్ వేపుకున్నది చూపించట్లేదు, ఎందుకంటే నేను అది ఆల్రెడీ ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటాను వేపుకొని, అందుకే డైరెక్ట్గా బెల్లం తురుమే చూపిస్తున్నాను. ఇది ఆర్గానిక్ బెల్లం అండి. నేను ఇది జెన్యూన్ బ్రాండ్స్లలో నుంచి ఆర్డర్ పెట్టుకొని మరి తీసుకుంటాను, ఏదైనా హెల్తీగా తినాలని. సో ఇక్కడ చూడండి, నా మెజర్మెంట్స్ 50 గ్రామ్స్ ఆల్మండ్స్, 150 గ్రామ్స్ తెల్ల నువ్వులు, బెల్లం తగినంత, ఫ్లాక్ సీడ్స్ మిక్సీలో పెట్టేశాను. సో ఇవన్నీ కలిపి బెల్లం పక్కన పెట్టేసేయండి. ఇవి 3 మిక్సీ పట్టిన తర్వాత ఇంకా కచ్చపచ్చగా ఉంది అన్నప్పుడు ఆ కచ్చపచ్చగా ఉన్న దాంట్లోనే బెల్లం వేసేసేయండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోండి, కాకపోతే క్యాలరీస్ కౌంట్ అవుతాయి కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఎందుకంటే అది కూడా స్టిక్కీగా మనం లడ్డు ఒత్తుకునేటప్పుడు స్టిక్కీనెస్ ఉండాలి కదా అని వేసుకుంటున్నాను. లేకపోతే నాకు ఆ 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వద్దనే నేను అవాయిడ్ చేస్తాను. సో ఇక్కడ నేను బెల్లం వేస్తున్నాను చూడండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసేస్తాను. మిక్సీ పట్టేయడమే. ఇంకా పట్టేసిన తర్వాత మనకు కావాల్సిన క్వాంటిటీలో తయారైపోతుంది పొడి. ఆ పొడిని ఒక గిన్నెలో వేసేసుకొని లడ్డూలాగా ఒత్తేసుకోవడమే గైస్. మీ చేతిలో ఎంత వస్తే అంత పెద్ద లడ్డు చేసుకొని స్టోర్ చేసేసుకోండి. మీకు అసలు టేస్ట్లో కాంప్రమైజ్ ఉండదు. దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ అయితే మీరు ఒకసారి వెళ్ళి గూగుల్లో చూడండి గైస్, ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయంటే. నాకైతే అసలు అవన్నీ చదివిన తర్వాత, వీడియోస్ చూసిన తర్వాత నేను అసలు ఎందుకు మిస్ అయ్యాను నేను ఇన్ని రోజులు అనిపించింది. ఫ్లాక్ సీడ్స్ ఎప్పుడైనా మనము డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయొద్దు గైస్. ఫ్లాక్ సీడ్స్ని వేయింపుకొని పొడిగా చేసుకొని దాన్ని మనము సలాడ్స్లోనైనా ఇంకా ఏ రకంగానైనా కలుపుకొని తినేయడమే. అలా అయితేనే మనకు దీని నుంచి వచ్చే బెనిఫిట్స్ మనకి అబ్జర్వ్ అవుతాయి బాడీకి అలా. సో నేను ఇక్కడ లడ్డు చేసుకుంటున్నాను. ఇవన్నీ లడ్డు చేసేసుకుంటే నాకు ఒక 20 లడ్డూలు వచ్చాయి గైస్. 250 గ్రామ్స్ నేను ఫ్లాక్ సీడ్స్ తీసుకుంటే నాకు 20 లడ్డూలు వచ్చాయి. నాకు ఆల్మోస్ట్ 30 డేస్కి సరిపోయేంత నేను ఈరోజు ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇది నేను వీడియో చేయాలని నేను అనుకోలేదు, బట్ డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను డైలీ నా లైఫ్లో చేసేటివే నేను నా ఛానల్లో పెడుతున్నాను గైస్. స్పెషల్గా వీడియో కోసం నేను ఏమీ చేయట్లేను. ఇది నేను ఈరోజు చేసుకుంటున్నాను, నావి అయిపోయాయి. సో నేను ఎందుకు వీడియో తీయొద్దు, వీళ్ళకి యూజ్ అవుతుంది కదా అని వీడియో తీస్తున్నాను. సో నేను ఇక్కడ సెకండ్ ఐటమ్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను. సెకండ్ ఐటమ్ వచ్చేసేసి ఫ్లాక్ సీడ్స్ పొడి. ఫ్లాక్ సీడ్స్ పొడి అనేది హాట్ ఐటమ్. ఇది కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది గైస్. ఇక్కడ నేను 150 గ్రామ్స్ ఫ్లాక్ సీడ్స్ తీసుకొని వేపుకుంటున్నాను. అదే చిటపటలాడే వరకు వేపుకున్న తర్వాత నేను ఇవన్నీ తీసేసి ఒక ప్లేట్లో వేసేసేసిన తర్వాత మళ్ళీ 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు అంటున్నాను, నల్ల మినప్పప్పు 2 టేబుల్ స్పూన్ తీసుకొని ఇంకా నేను ఇవి వేపుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ నల్ల నువ్వులు చిటపటలాడే వరకు ఇవి వేంపండి గైస్. వేంపిన తర్వాత చిటపటలాడేటప్పుడు తీసేసేయండి. తీసేసి మళ్ళీ ఇదే గిన్నెలో ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, ఇంకా మనకు కావాల్సినంత పెప్పర్ నేను 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మీకు అంతకన్నా ఎక్కువ స్పైసీనెస్ కావాలంటే వేసుకోండి. అండ్ 5-6 ఎండు మిర్చీలు ఇవి కూడా వేపుకోండి.
సో నేను ఇక్కడ ఇప్పుడు నల్ల నువ్వులు చిటపట్లాడుతుంది, ఇది తీసేస్తాను గైస్. ఇది తీసేసిన తర్వాత ఇప్పుడు చెప్పిన ఐటమ్స్ అన్నీ మళ్ళీ వేంపేసుకుంటాను. వేంపుకున్న తర్వాత ఇవన్నీ కలిపి మిక్సీలో వేసేటప్పుడు మిక్సీ పట్టేసుకోండి ఒకసారి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత కచ్చపచ్చగా అవుతుంది కదా, అప్పుడు మీకు కావాల్సినంత ఉప్పు అండ్ 2 వెల్లుల్లిలు పొట్టు తీయకుండా డైరెక్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి గైస్. ఇంకా అంతే గైస్, సింపుల్ అయిపోయింది. ఇంకా చూసారా 5 to 10 minutes ఎక్కువగా మీకు చెప్పాలంటే. యాక్చువల్గా ఇవన్నీ వేంపేసుకొని మీరు ముందే పెట్టేసుకొని ఉంటే 5 minutes కూడా అవసరం లేదు గైస్. నిజమే కదా, అసలు ఎంత ఈజీ చూడండి. నేను మీకు 2 ఐటమ్స్, నా వీడియో ఇది 7 minutes ఉంది గైస్. 7 minutesలో ఎంత ఈజీగా చేసేసుకున్నానంటే ట్రస్ట్ మీ గైస్, చాలా ఈజీ, చాలా టేస్టీ, చాలా హెల్దీ కూడా. ఇవి 2 రెసిపీస్ మీరు చేసుకొని ఆల్మోస్ట్ 2 months వస్తాయి. ఇవి 2 months తర్వాత మళ్ళీ మీరు స్టాక్ తెచ్చుకున్నప్పుడు, ఇంట్లో సామాన్లు తెచ్చుకునేటప్పుడు ఫ్లాక్ సీడ్స్ ఇవన్నీ మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ చేసుకోండి. అలాగే 365 days చేసుకోండి గైస్. మీకు దీనివల్ల దీని ద్వారా వచ్చే బెనిఫిట్స్ అంత ఇంత కాదు, అన్నీ. మీ హెయిర్ హెల్తీగా ఉంటుంది, స్కిన్ హెల్తీగా ఉంటుంది. లేడీస్కి అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు ఎన్ని బెనిఫిట్స్ గైస్. ఇక్కడ నేను అన్నీ ఏంపేసుకొని ఇలా ఒక గిన్నెలో పెట్టుకొని చల్లార్చుకున్న తర్వాత నేను ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేస్తున్నాను గైస్. అంతే, ఇంకా అయిపోయినాయి నా 2 రెసిపీలు. నేను మీకు ఈరోజు చూపించాను. ఐఎమ్ సో సాటిస్ఫైడ్, ఎందుకంటే ఇవి 2 చాలా హెల్దీ కాబట్టి మీకు యూజ్ఫుల్ అవుతుంది. ఎక్కడ టేస్ట్కి కాంప్రమైజ్ అవ్వదు గైస్, అందుకే ట్రై చేయండి. చూడండి, ఇలా చేసేసుకున్న తర్వాత ఇది మీరు ఇడ్లీ మీద, దోశ మీద, అన్నంలో నెయ్యి వేసుకొని తినండి గైస్, సూపర్ టేస్ట్గా ఉంటుంది. సో నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.